వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉత్తరాఖండ్ జల విలయాన్ని చూస్తూ ఉంటే నిజంగానే కడుపు తరుక్కుపోతుందండి. ఎప్పుడు చూసినా సరే మనకి అటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఆ ఏరియాల్లో ఈ మాసివ్ ఫ్లడ్స్ అనేవి, వరదలు అనేవి చాలా బీభత్సంగా కనిపిస్తున్నాయి. చాలా బీభత్సంగా. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో అయితే మాత్రం ఎక్కడ చూసినా సరే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేవి ఎవరో ఒకరిని బలి తీసుకోకుండా వెళ్ళట్లేదు. గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి పూర్తి స్థాయిలో. నిన్న జరిగినటువంటి ఆ ఫ్లాష్ ఫ్లడ్ను ఒక్కసారి చూసినట్లయితే క్లౌడ్ బర్స్ట్ అంటే ఒకేసారి అంత వర్షం పడిందా అక్కడ ఏంటి అనేది చూస్తే దానికి శాస్త్రవేత్తలు సైతం విస్తుపోతున్నారు. లేదు, ఇది ఇలా జరగడానికి వీల్లేదు, కానీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలా జరిగిందేమో అనేటువంటి కూడా చెప్తున్నారు. వితిన్ సెకండ్స్ నిజంగా ఆ వీడియో చూస్తుంటే ఒక నిమిషం గుండె ఆగిపోతుందేమో అని భయం కూడా వేసింది ఆ ఫ్లాష్ ఫ్లడ్ది. పోనీ నీళ్ళు వచ్చాయంటే అనుకోవచ్చు, నీళ్లు కూడా కాదు, కంప్లీట్ బురద. ఆ కొండల్లోంచి లోయల్లోంచి వచ్చినటువంటిది ఆ బురద ఒక్కసారిగా వరద ప్రవాహంలాగా వచ్చి క్షణాల్లో కమ్మేసింది. దాదాపు అందులో మన 10 మంది సైనికులు కూడా మృత్యువాత పడ్డారు. అలా ఎంతమంది చనిపోయారు ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో లెక్క కూడా ఎక్కడా తెలియట్లేదు. ఏ వార్త తీసినా, ఏ ఛానల్ చూసినా ఉత్తరాఖండ్కి సంబంధించి రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయేమో అంటే ప్రభుత్వం దగ్గర కూడా సరైనటువంటి సమాధానం లేకుండా పోయింది. అంటే ఇంకా సహాయక చర్యలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ బురదలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని కావచ్చు, లేదంటే ఆ ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా దీనికి కారణాలు ఏంటి, ఎందుకని ఇలా జరుగుతోంది? ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటిది ఆ ధారాలి అనేటువంటి గ్రామం, ధారాలి సుఖీ టాప్ ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ 2 ప్రాంతాల్లో జరిగిన సంఘటనతో భారత సైన్యం 10 మందిని అక్కడ కోల్పోయాం. అలాగే దాదాపు 130 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అక్కడ ధారాలి గ్రామంలో గంగోత్రికి వెళ్ళేటువంటి ప్రధాన మార్గంలో ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి అక్కడ 4 చనిపోయారు. 130 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగి MI-17 చీనూక్ హెలికాప్టర్స్, అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇంకా ఆర్మీని కూడా పంపుతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. 11 మంది సైనికులు అక్కడ గల్లంత అయిపోయారు. ఆ బురదలోంచి ఒక అతను బయటకు వచ్చేటువంటి ఆ వీడియో చూస్తుంటే ఆ ప్లేస్లో అసలు మనం ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి, మనం ఉంటే ఏమవుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో దీనికి శాస్త్రవేత్తలు చెప్పేటువంటిది ఏంటంటే ఎందుకు ఈ దుస్థితి అనేటువంటి దానికి 5 ప్రధాన కారణాలు చెప్తున్నారు. ఈ ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ దగ్గర ఉన్నటువంటి ఈ ధరాలి గ్రామానికి సంబంధించి 50 మంది గల్లంతయ్యారు, 50 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు అనేది. ఇక్కడ ఉన్నటువంటిది ఖేర్ గంగా నదీ ప్రవాహక ప్రాంతాల్లో మేఘాల విస్ఫోటనం కారణంగానే ఈ వినాశక వరదలు సంభవించాయంటున్నారు. మేఘాల విస్ఫోటనం అని చెప్పి అయితే 5 ప్రధాన కారణాలు. ఫస్ట్ ఆకస్మిక వరదలు అంటే క్లౌడ్ బర్స్ట్. సెకండ్ వచ్చేసి జియోగ్రాఫికల్ ఇన్స్టెబిలిటీ, భౌగోళికంగా ఉన్నటువంటి అస్థిరత. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు, అలాగే మనం చేసేటువంటి తప్పిదాలు, మానవ తప్పిదాలు. వీటన్నిటిలో మానవ తప్పిదాలకే పెద్దపీట వేయాలనుకోండి. అలాగే వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా చెప్తున్నారు. గతంలో 2013లో జరిగినటువంటి క్లౌడ్ బస్ట్ వల్ల కేదార్నాథ్లో జరిగినటువంటి విపత్తు ఇవన్నీ కూడా గతంలో తెలిసిందే. అయితే ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యంగా మొదట క్లౌడ్ బస్ట్ ఆకస్మిక వరదలు ఎందుకు వస్తున్నాయి అనేది చూస్తే ఇక్కడ ఈ ఉత్తరాఖండ్ అంతా కూడా పర్వత ప్రాంతం, హిమాలయ పర్వత శ్రేణులకి ఇవి అడ్డుగా ఉంటాయి. సో అడ్డుగా ఉండడంతో ఈ మేఘాలు ఇందాక చెప్పినట్టుగా ఆ మేఘాల కొలూడింగ్ వల్ల జరిగినటువంటి వినాశనం, ఆకస్మికంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం, వరదలు రావడం, ఇది అక్కడ జరిగేటువంటి దీన్ని ఇదోటి చెప్తున్నారు క్లౌడ్ బస్ట్. తర్వాత ఈ క్లౌడ్ బస్ట్లో వచ్చేటువంటిది నీటితో కాకుండా, కేవలం నీటి వల్ల కాకుండా నీటితో కలిసి బురద కూడా పర్వత ప్రాంతాల నుంచి రావడంతో ఆ బురదతోటే ఎక్కువ భారీగా నష్టం సంభవిస్తుందని చెప్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి భౌగోళిక అస్థిరత, అక్కడ బలహీనంగా ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణుల వల్ల ఇదంతా జరుగుతోంది. భూకంపాలు రావడం, కొండ చర్యలు పడేటువంటి అవకాశం ఉండడం, ఇవన్నీ చెప్తున్నారు. అలాగే అక్కడ విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఒక మైనింగ్, ఎక్కడ జోషిమఠ్ ఏదైతే ఉందో, జోషిమఠ్ ప్రాంతంలో జరిగినటువంటి మైనింగ్ ఏదైతే ఉందో అదే తరహా జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల అక్కడ నేల కుంగిపోతోంది. ఆ నేల కుంగిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ సరిహద్దుల్లో తవ్వకాలు చేయొద్దు అని చెప్తున్నారు. అలాగే మైనింగ్ వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి నదుల్లో పడేయడం, ఆ నీటి ప్రవాహానికి అడ్డం వేయడంతో ఒక్కసారిగా వచ్చేటువంటి ఆ వరద నీటితోటి
ఏముంది ఇప్పుడు చిన్న అడ్డుకట్టగా పడేసాం అనుకుంటాం, మెల్లగా వస్తుందని. ఒక్కసారిగా వచ్చేసరికి ఆ బురదతో కూడి ఆ మైనింగ్ వ్యర్థాలు ఏవైతే పడేస్తున్నారో అవి కూడా ఈ ప్రాంతంలోకి రావడం, వీళ్ళ మీద పడడం జరుగుతుంది. దాంతో ఇంత భారీ స్థాయిలో ఇక ఇందాక చెప్పినట్టుగా ఆ మైనింగ్లోనే అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్ మైనింగ్ అనేది కూడా ప్రధాన కారణం చెప్తున్నారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల మాత్రమే ఇదంతా కూడా ఈ ప్రాంతం అస్థిరతకు లోనవుతోంది. అందువల్లే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి కూడా వస్తున్నాయి. నార్మల్గా వచ్చేటువంటి వర్షానికి వచ్చే నీటి ప్రవాహం ఆ ఖీర్గంగా నదిలోంచో లేదంటే ఆ కాలువలోంచి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండేది కాదు. మనం అనుకున్నట్టుగా మనం మామూలుగా అనుకున్నట్టుగానే మన అమీర్పేటలోనో లేదంటే కొండాపూర్ ఫ్లైఓవర్ మీదో నడుల్లోకి నీళ్ళు వచ్చాయి చూసారా, అలా వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఒక్కసారిగా మీద పడిపోయినట్టు ఒక కొండ మొత్తం కూడా ఇంటి మీద పడిపోతే ఎలా ఉంటుంది, ఆ విధంగా బురదతో కూడిన నీరు అలా వచ్చేస్తే ఆ వీడియో మీరు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. సో ఆ మైనింగ్ వల్ల ఇది కూడా కారణం అని చెప్పి అంటున్నారు. అలాగే గ్లోబల్ వార్మింగ్ కూడా. దీనికి తప్పెవరదని చెప్పాలండి? గ్లోబల్ వార్మింగ్కి కారణం ఎవరని చెప్పాలి? మనం కాదా? ఉద్గారాలు అత్యధికంగా వాడుతున్న కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేదంటే మిగతా కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ మనం వాడుతూ గ్లోబల్ వార్మింగ్కి మనమే కారణం అవుతున్నాం. మన వల్లే కదా ఓజోన్ పొరకి కూడా చిల్లుబడింది, చెట్లన్నీ కూడా కొట్టేసి ఎక్కడికక్కడ. అఫ్కోర్స్ అభివృద్ధి జరగాలి కాదు అని నేను అన్నాను, కానీ పచ్చదనం ఉంటేనే కదా మనకు కూడా ప్రాణం. పచ్చదనం లేనప్పుడు సిమెంట్ తిని బతుకుతాం ఆ కాంక్రీట్లో. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఉత్తరాఖండ్ లాంటి ఏరియాలో కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. అలాగే అన్సైంటిఫిక్ మైనింగ్ అనేది కూడా ఇక్కడ ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరి ఇన్ని కారణాలతోటి అక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి విలయాల్లో కోల్పోయేది కూడా మళ్ళీ మన వాళ్ళనే కదా. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? ఇప్పటివరకు ప్రభుత్వాలు కూడా కనిపెట్టలేకపోయాయి ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక శాశ్వత పరిష్కారం వీటికి కనుగొని ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ఏరియాలని స్కిప్ చేసి వాటిని ప్రకృతికి వదిలేసి మనం ప్రశాంతంగా జీవించే విధంగా ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, అందరికీ ఆమోదయోగ్యంగా. లేదంటే ఎప్పటికప్పుడు ఇలాగా జరుగుతూనే ఉంటాయి, మన వాళ్ళ ప్రాణాలను మనం కోల్పోతూనే ఉంటాం. దీని మీద మీ అభిప్రాయాన్ని, మీ సూచనలు, సలహాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.